నేనేం చెప్పాను? ఇక్కడ ఫస్ట్ నుంచి మనం ఇప్పటి వరకి చూసుకున్నాం. ఏంటి అంటే 4 రోజుల నుంచి మనం చేసిందంతా ఇప్పుడు ఒక్క రోజులో ఒక 30 నిమిషాలలో కంప్లీట్ చేసేసుకున్నాం. అవునా? రివిజన్ చేసుకున్నాము. ఇప్పుడు మనము కొత్త ధాతువు దా, డుదాయి దానే. ఇక్కడ ఫోకస్ చేయండి ఇంకా. ఓకే? సో అదంతా రివిజన్ అయ్యింది. ఇప్పుడేమో డుదాయి దానే. అది ధాతువు. డుదాయి దానే అనేది మూల ధాతువు అండి. ఈ మూల ధాతువులో ఇత్తు సంజలు పోగా దా అనేది మిగిలింది. అది ఎలా మిగులుతుందో ఇప్పుడు చూద్దాం. ఓకే? డుదాయి. డుదాయి అనే ధాతువుని దానే దానార్థములో, అంటే ఇప్పుడు దానం చేస్తున్నాడు, ఇస్తున్నాడు. దానం అంటే ఏంటి? ఇక్కడ ఇవ్వడం. ఓకే? సో ఇవ్వడము అనే అర్థములో ఏం వాడాలంట? ఈ ధాతువుని వాడుకోవాలంట. ఈ ధాతువుని వాడుకోవాలంటే మరి ఇత్తు సంజలు ఏమున్నాయో చూసుకోవాలి కదా? ఏమున్నాయి చెప్పండి? న్యూ ఆ, డు ఇది అది మొత్తాన్ని చెప్పండి. పోతుంది. హలంత్యం ద్వారా హలంత్యం అవంత్యం ద్వారా ద్వారా ఇ న్యూ అనేది పోతుంది. ఇత్ సంజ. ఇచ్చన్య తర్వాత డు అనేది ఉమ్, దేని ద్వారా? ఆదిరి అది కడవహ ద్వారా ఆద్రీన్ తొడవహ ద్వారా ఇత్ సంజ. సో ఇప్పుడు దా రెండు ఉంటుంది. ఇప్పుడు ఒక్క నిమిషం అమ్మ రెండు ఇత్ సంజలు వచ్చాయి. ఇత్ సంజలు ఎందుకు తీసుకున్నాం మనము? తస్య లోపః, వాటిని లోపం చేయడానికి. అవునా? సో మరి లోపం అంటే ఏంటి? అదర్శనం. ఆదర్శనం అంటే కనిపించకుండా చేయడానికి. సో ఇప్పుడు మనకి అవి కనిపిస్తలేవు, కానీ అవి అవసరం ఉన్నప్పుడు బయటకు వస్తాయి. అర్థమైందా? దాగి ఉన్నాయి. ఇప్పుడు ఏమున్నాయి? అవి హైడ్ అయి ఉన్నాయి, దాగి ఉన్నాయి. ఓకే? అందుకని ప్రత్యయలోపే ప్రత్యయ లక్షణం అంటాం. ఇది ప్రత్యయం కాదు, ధాతువు ఇది కదా. సో మరి ఆ ధాతువు ద్వారా ఏమర్థమైంది? డుదాయ, ఇది కాబట్టి దానికి ఏమని అర్థమైంది మనకు? ఉభయపది స్వరిత. అని అర్థమైంది. స్వరితయిత కర్తృభిప్రాయే క్రియాఫలే. పదే ఫలే ఫలే కాదు, ఏమని చెప్పారు? క్రియా ఫలే. 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 ఉత్తమం. అది. ఫలే సో ఇది ఉండటం చేత, ఇది ఇత్ అవ్వడం చేత, ఉండడం కాదు ఇత్ అవ్వడం చేత. ఓకే? స్వరిత ఈత, ఈత అన్నాం. ఈత అంటే ఏంటి? ఇత్ అయినటువంటిది. ఇత్ యకారము ఇత్ అయిపోయింది అక్కడ, ఈ అనేది. అవునా? సో ఇత్ అయితేనే, అది ఉంటే కాదు. అర్థమైందా? దాన్ని ఇత్ అని పేరు పెడితేనే. పేరు పెట్టారా మరి? పెట్టాం. పెట్టారు కాబట్టి దానికి అది ఉభయపద అయ్యింది. లేదంటే అయ్యేది కాదు. అక్కడ కనిపిస్తే అయ్యేది కాదు. దానికి పేరు పెట్టారు కాబట్టి దాన్ని లోపం చేశాము, అదర్శనం చేశాము. అప్పుడు చెప్పారు ఏమని? అలా నువ్వేదైతే తీసేసావో దానికి ఉభయపది వచ్చింది అని చెప్తున్నారు. అర్థమైందండి? సో ఉభయపది. మరి ఉభయపది అంటే 2 రూపాలు రావాలి. ఏమేమవి? తి అని లేదా తే అని. ఇది మనసులో పెట్టుకోండి రెండు. ఓకే? ఇప్పుడు ఇప్పుడు దాని మీద ఫోకస్ వద్దు, ఇంకా అది మనసులో పెట్టుకోండి చాలు. మర్చిపోయినా ఇక్కడ కనిపిస్తుంది మీకు, నేను మళ్ళీ గుర్తు చేస్తా. ఓకే? ఆ తర్వాత సో ఇప్పుడు మనం తీతో చేస్తున్నాం. ఇప్పుడు దీంతో చేస్తున్నాం తి. తి అంటే ఏంటి? ఇక్కడ తిప్ అన్నమాట. తే అంటే ఏంటి? ఇక్కడ తా. ప్రత్యయాలు, మూల ప్రత్యయాలు తిప్పు తా. ఓకే? సో దానికి ఏంటి మరి తి ఎలా వచ్చిందో అది కూడా చూద్దాం. ఓకే? సో ఇప్పుడు తిప్పు, తిప్పు ప్రత్యయం తీసుకొచ్చాము. అవునా? సో ఈ తిప్పు ప్రత్యయం తెచ్చిన తర్వాత ఇది సార్వధాతుక కర్తరి ప్రయోగం కాబట్టి ఎవరు రావాలి? కర్తరి షప్ రావాలి. ఈ షప్ వచ్చేసింది. మరి ఈ గణం ఏంటిది? మనం చేస్తున్న గణము రెండవ గణము, మూడవ గణం. ఇది రెండవ గణము, మూడవ గణం కదా. జుహోత్యాది గణం. ఏంటిది ఇది? జుహోత్యాది గణం. జుహోత్యాది. మరి జుహోత్యాది గణంలో ఏముంది? షప్పుకి బదులు ఏమైనా ఉందా? ఉంది. ఏముంది? శ్లు ఉంది. శ్లు ఏం చెప్తుంది మరి? ఏం చెప్తుందంటే ఈ షప్పుని శ్లు చెయ్యు, షప్పుని శ్లు చెయ్యు. మరి శ్లు చెయ్యు అంటే ఏంటి? ప్రత్యయాన్ని అదర్శనం చెయ్యు. మరి ఏం ప్రత్యయం ఉంది ఇక్కడ? షప్ అనేది కంప్లీట్ గా ప్రత్యయం. అవునా? ఆ ప్రత్యయాన్ని ఏం చేయాలంట? అదర్శనం. అదర్శనం అంటే ఏం చెప్పుకున్నాం మనం? కనిపించకుండా పోవడం. కనిపించకుండా పోవడం. లోపహ రాదమ్మా ఇక్కడ, జస్ట్ డైరెక్ట్ అదర్శనం. తస్య లోపహ అని ఉండదు. అదే చెప్తున్నా. ఏమనాలి? ప్రత్యయస్య అదర్శనం. తస్య లోపహ ఇవన్నీ ఏవి రావు ఇక్కడ. డైరెక్ట్ అన్నమాట. ఇది శ్లూనే చెప్తుంది ఏమని? ప్రత్యయానికి అదర్శనం. చెప్పండి. ప్రత్యయానికి అదర్శనం. అంతే. ఇంకా ఇక తస్య లోపహ అదర్శనం ఇవన్నీ ఏవి రావు.
ఇది డైరెక్ట్ చెప్పేస్తుంది ఏమని, ప్రత్యయానికి అదర్శనం. శ్లు యొక్క భావన ఏంటి? ప్రత్యయానికి ప్రత్యయస్య అదర్శనం. అంతే. ఓకే. సో ప్రత్యయానికి అదర్శనం అయిపోయింది. అప్పుడు ఏమైపోయింది, అది కనిపించట్లేదు ఇంకా. అవునా? అదర్శనం అంటే కనిపించకుండా పోవడం. ఓకే. సో అది లేదు, ఇప్పుడు లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఏమన్నాము, ఇక్కడ ఏం లేదు, ఒకటి ఉండింది ఇప్పుడు లేదు. అవునా? సో అప్పుడు దాన్ని ఏమన్నాము, శ్లవ్. ఏం పరంగా ఉంది అక్కడ? శ్లవ్ పరంగా ఉంది. శ్లవ్. ఇప్పుడు ఈ శ్లవ్ అనే సూత్రం, ఇదేంటిది? అది సూత్రం. శ్లవ్ అనేది ఒక సూత్రం. ఆ సూత్రం ఏం చెప్తుంది, ఇక్కడ నీకు చెప్పు ఉండాల్సింది ఏదైతే లేదో, అదర్శనం ఎవరైతే చేశారో అది నీకు పరంగా ఉండడం చేత, దా ధాతువుకి అంగములో పరంగా ఉండడం చేత, అర్థమవుతుంది? అంగానికి పరంగా ఉండడం చేత ఏం చెప్తుంది అది? ద్విత్వం చేసుకో. ద్విత్వం చేసి. ఏమంటుంది అది? ధాతువుని ద్విత్వం చేసుకో. ఆ, ఇక్కడ అంగం ఏదైతే ఉందో దాన్ని ద్విత్వం చేయమన్నది. అంగంలో ఏముందంటే దా ఉంది. అవునా? సో ఇప్పుడు దాలో మరి దేన్ని ద్విత్వం చేయాలి? ఏం చెప్పలేదు. చెప్పారా? చెప్పండి. చెప్పలేదు. ఇప్పుడు దకారాన్ని అలాగే ఉంచేసి ఆని ద్విత్వం చేయాలా? ఆని ద్విత్వం అంటే ఏమైంది? ద ఆ అయింది. సో ఇప్పుడు దా మొత్తాన్ని ద్విత్వం చేయాలా? తర్వాత ఆ ద ద ద ఆ దాన్ని అలా చేయాలి. దకారాన్ని ద్విత్వం చేయాలా? ఇక్కడ చూడండి ఎన్ని వేరియేషన్స్ వచ్చాయి, 3 వేరియేషన్స్ వచ్చాయి. అవునా? సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, ద ఆ ఏమైంది, అది దాకి దావత్తు ఆ వచ్చేసింది, దా అయిపోయింది అది. ఇదేమో ద ఆ అయిపోయింది. అవునా? అంటే ఇదేమో ద ఇలా వస్తుంది. నేను చూపిస్తాను దీనికి రూపం ఎలా వస్తుందో. రూపం కాదు ఇది. ఏకాచు భాగాన్ని ద్విత్వం ఇప్పుడు చేసుకో. ఇలా చేసాం ఇది. ఓకే. ఇదేమైంది, అది దా అయింది. ఇదేమో దా అయింది. ఇదేమో దా అయింది. ఇవన్నీ 3 సేమ్ ఉన్నాయండి? సేమ్ ఉన్నాయా లేవా? లేవు. లేవు. సేమ్ లేవు. వేరు వేరు రూపాలు వస్తున్నాయి. మరి మనకి రూపం ఏదొస్తుంది అసలు? దేన్ని ద్విత్వం చేయాలి అంటే ఏకాచో ద్వే ప్రథమస్య. ఏకాచో ద్వే ప్రథమస్య అనే సూత్రం వచ్చేసి ఏం చెప్తుంది అంటే, ఏక అచ్చు. ఏక అచ్చు అంటే ఏంటి? ఒకే అచ్చు. మరి ఒకే అచ్చు ఉందా అందులో? చూడండి, నేను ఎంత చెప్తున్నాను అంతవరకే నాకు ఆన్సర్ ఇవ్వండి. ఒకే ఉంది, అచ్చు ఉంది. ఉందా? ఉంది. ఉంది. ఎందులో? ఇక్కడ దీని గురించే మాట్లాడుతున్నాం, దా గురించి. సో అందులో దాలో. ఏక అచ్చులోనా? సో అందులో ఒకే అచ్చు ఉంది. ఆ అచ్చు ఏంటది? ఆ దా. ఓంకారం. ఆ అనేది ఒక అచ్చు. ఒక అచ్చు ఉన్నప్పుడు ఏమన్నారు? ఆ సముదాయం మొత్తాన్ని ద్విత్వం చేసుకో. ఏమన్నారండి? సముదాయం సముదాయం మొత్తం మొత్తం. ద్విత్వం. మొత్తాన్ని ద్విత్వం చేసుకో. మరి సముదాయం అంటే ఏది? అన్ని కలిపి, అందులో ఉన్నవన్నీ కలిపి. మరి అన్ని అంటే ఏమేమి ఉన్నాయి? ద ఆ. అర్థమైందా? అంటే అది కంప్లీట్ గా ఏమైంది, అది దా అనేది ఉంది. సో దాన్ని కంప్లీట్ గా ఉన్నదాన్ని ద్విత్వం చేసుకో, సముదాయాన్ని చేసుకో. ఒక్కొక్క అంశాన్ని కాదు, అవయవాన్ని కాదు. అంశమన్నా అవయవమన్నా ఒక్కటే, కానీ మహర్షి మనకు అక్కడ ఏం వాడారు? అవయవం. ఓకే. సో అవయవము, సముదాయం ఇలా వాడారు. ఈ 2 వర్డ్స్ వాడారు కాబట్టి మనం వాటిని నేర్చుకుందాం, తెలుసుకుందాం. ఓకేనా? అవయవము, తర్వాత ఏంటి? సముదాయము. ఓకే. ఇప్పుడు సముదాయానికి ద్విత్వం చేయాలి. అప్పుడు ఏమైంది, అది దా దా తిప్. అంతేనా? ఓకే. సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఏం కనిపిస్తుంది? ఇలా 2గా చేయడాన్ని ఏమంటాము? అభ్యస్తం. అభ్యస్తం. ఈ అభ్యస్తం పేరు గుర్తుండాలి, ఎందుకంటే దీని తర్వాత కార్యం అదే ఉంటది ఇక్కడ రెండవ దానికి. ఓకే. అభ్యస్తంలో ఇలా ఉంటే అలా చేయాలి అని వస్తుంది. కాబట్టి అభ్యస్తం అని గుర్తుపెట్టుకోండి. ఈ మొదటి ధాతువుని, ఇప్పుడు 2 ధాతువులు కనిపిస్తున్నాయి మనకు, దా ఒకటి, ఇంకో దా ఒకటి ఉన్న 2 ధాతువులు. సో ఇప్పుడు అంగములో 2గా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఈ మొదటి దాన్ని ఏమన్నారు? అభ్యాస. అభ్యాసం, పూర్వోభ్యాస అన్నారు. ఏమన్నారు? పూర్వోభ్యాస. పూర్వోభ్యాస. ఓకే. సో అభ్యాసం అని మనం తెలుగులో చెప్తున్నాము. సో అభ్యాస. ఓకే. సో ఇప్పుడు ఏమైంది, అది అభ్యాస అని పేరు వచ్చింది దానికి. అభ్యాసము అని పేరు వచ్చింది. సో మరి అభ్యాసం అంటే ఏంటి అసలు? ఏం చేయాలి? సరే, అభ్యాసం అంటే ఏంటో మనకు అర్థమైంది, ముందర ఉన్నది అభ్యాసం అని. మరి దానికి పేరు ఎందుకు పెట్టాము?
ఎందుకంటే ఇప్పుడు చేయాల్సిన కార్యాలన్నీ అభ్యాసములోనే జరుగుతాయి. ఓకే. సో ఏమన్నారు అభ్యాసంలో 4 కార్యాలు 5 కార్యాలను గుర్తుపెట్టుకోవాలి. ఏమేమవి? ఫస్ట్ హలాది హ్రస్వ శేష హలాది శేష అంటే ఏంటి? ఆది హల్లు శేషిస్తుంది, మిగిలిన హల్లులు లోపిస్తాయి. ఇక్కడ వరకు ఆది హల్లు ఏముందో చూడండి, ఏమన్నా ఉందా? లేదు. డు ఉంది, డు ఉంది. దో ఉందా అమ్మ? హల్లు లేదా అందులో? ఆదిగా హల్లు లేదా? దు రైట్. ఉంది. దు అదంతా కాదు, మనకి ఆదిగా ఉన్న హల్ అంటే ఏంటది? ద అది ఉంటుంది అని అర్థం. ఓకే, ఇంకా కాలేదు, దాని గురించి మంచి వినండి. ఏంటి? హలాది శేష. ఇక్కడ రాస్తున్నాను, హలాది శేష శేష అంటే ఏంటి? ఆది హల్లు శేష మిగులుతుంది. శేషము అంటాము. శేషం అంటే ఏంటి? మనము డివిజన్స్ చేస్తున్నప్పుడు అందులో శేషము అంటాం, అంటే మిగిలిందనమాట. మిగిలినటువంటి భాగం అది. అంటే మిగిలినటువంటిది ఏది మిగులుతుందంట? ఆది హల్. ఆది హల్ మిగులుతుంది. అంటే మిగతా అంత ఏమైందన్నట్టు? శేషం ఇది లోపించినట్టు. లోపించింది. ఏం లోపించినట్టు? ఆది హల్లులు. హల్లులు మాత్రమే లోపిస్తాయి. అర్థమైందా? ఉమ్. హలాది శేష అన్నారు. హలాంతము ఏమైతుంది? లోపం జరుగుతుంది. లోపం జరుగుతుంది. అవునా? హల్లు ఆదిలో ఉన్నది మాత్రమే మిగులుతుంది, మిగిలిన హల్లులన్నిటికీ లోపం జరుగుతుంది అని విషయం అన్నమాట అక్కడ. ఓకే. సో ఇక్కడ మనకు ఒకటే హల్లు ఉంది కాబట్టి ఈ ప్రస్తుతం ఇంతవరకే అనుకోకుండా ఇది కొంచెం భాష పరిభాష అర్థం చేసుకుంటే బెటర్ అని చెప్పాను. ఓకే, ఇప్పుడు ఇంకా ఆది హల్లు మిగిలిపోయింది. ఇంకా అచ్చుల గురించి ఏం చెప్పలేదు. ఏం చేస్తాం మరి? అది రాసేసుకుంటాము. అవునా? దాన్ని అచ్చుతో తీసుకోవాలన్నమాట. హలాది శేష దాంట్లో ఏం చెప్తున్నారు? ఆ హల్లుల గురించే చెప్పారు, కానీ అచ్చుల గురించి మాటే లేదు అక్కడ. ఉందా? లేదు. సో కాబట్టి ఈ హల్లుని ఎలా తీసుకోవాలి? అచ్చుతో తీసుకోవాలి. ఓకే, అచ్చు సహితం. ఓకే. సో అప్పుడు ఏమైంది? దా అది మిగిలింది హలాది శేష ద్వారా. అవునా? అంటే యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా ఉంది, అన్నిటికీ ఉండదు అలాగా కదా. ఎందుకంటే ఒకే హల్లు ఉంది కాబట్టి అలా మనకేమీ తేడా కనిపించట్లేదు, అవసరం లేదు అక్కడ సూత్రం. అవునా? కానీ అవి గుర్తు చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ సూత్రం ఏమన్నారు? హ్రస్వః. అంటే ఇక్కడ ఏముందండి? దా అనేది ఏముంది? అది దీర్ఘం. దీర్ఘం దీర్ఘం ఉంది. సో దాన్ని ఏం చేయాలి? హ్రస్వం చెయ్యాలి. ఇప్పుడు ఏమైంది? అది దా. తర్వాత ఇంకో మూడో సూత్రం ఏంటి? అభ్యాసే చర్చ. అభ్యాసే చర్చ. అదేమంటుంది? మహాప్రాణం ఉంటే అల్ప ప్రాణం చెయ్యు. మరి ఇక్కడ ఉన్న ఇది ఏ ప్రాణం? ఇది అల్ప అల్పప్రాణమే. అల్ప ప్రాణమే ఉంది. సో కాబట్టి ఇంకేమైనా చేస్తామా దాన్ని? ఏమక్కర్లేదు. నెక్స్ట్ ఇంకేమన్నారు? నాలుగో సూత్రం కుహోశ్చుహు. సో కుహోశ్చుహు ఏంటి? కవర్గం ఉంటే. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటో చెప్పండి. దా అనేది వర్గీయ అక్షరమా అవర్గీయమా? వర్గీయాక్షరం. వర్గీయం. సో వర్గీయం కాబట్టి అది కవర్గమా? కాదు. కాదు. ఇంకా కవర్గం కాకపోతే ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరము లేదు. అయిపోయింది. అది కూడా లేదు. నెక్స్ట్ ఏంటి? ఇంకా ఇంకంతే. ఇంకోటి ఏంటి? ఉరత్. ఏం చెప్పుకున్నాం అభ్యాసంలో? ఉరత్ అంటే రికారం. ఇందులో రికారం ఉందా అండి? రి ఉందా అందులో? ద్రి ఉందా? లేదు. సో ఉరత్ వచ్చే పని కూడా లేదు, అది కూడా పనిచేయదు. అవునా? అయిపోయింది. ఇప్పుడు అభ్యాస కార్యాలు అయిపోయినాయి. ఇంకా అక్కడ దా అంతే ఉంటది. సో ఇప్పుడు అభ్యస్తంకి రండి. అభ్యస్తంలో ఏముంది? ఇక్కడ దా ఉంది, తిప్పు ఉంది. అవునా? సో తిప్ అనేది ఏంటిది? అది పిత్. అవునా? పిత్. పిత్ కాబట్టి అది గిత్ కాదు. గిత్ అవునా? ఇది కాదు. గిత్ కాదు. గిత్ కాదు కాబట్టి ఇంకేం చేస్తాము? అది అలాగే ఉంచేస్తాం. గిత్ అయితే వేరే వాళ్ళు ఎవరో వచ్చేవాళ్ళు. అవునా? ఇలా చెయ్యు అలా చెయ్యు అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు అది గిత్తే కాదు కాబట్టి ఏం చేస్తాం? జస్ట్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంచేస్తాం. దదా. తర్వాత ఇప్పుడు తిప్పు దగ్గరికి రండి. ఇక్కడ ప్రకారం ఇత్తని చెప్పేసుకున్నాం ఆల్రెడీ. తీ మిగిలింది. దదాతి. దదాతి. అర్థమైందా అండి? అది నెక్స్ట్
ఇప్పుడు దీంట్లోనే ఇప్పుడు మీకు దా పార్ట్ అభ్యాస పార్ట్ అర్థమైంది. అయిందా? అయింది. ఇప్పుడు తస్ చేద్దాం. ఇక్కడ ఏం చేద్దాము? తస్. ఈ తస్ అనేది ఏంటిదో చూడండి. ఇప్పుడు ఇంకా మిగతా అంతే ఉంటుంది కదా. ఇప్పుడు అభ్యాస కార్యంలో ఏమేం జరిగిందో చెప్తారా? దీర్ఘం ఉంటే హ్రస్వం చెయ్యాలి, అవునా? అదొకటే కనిపిస్తుంది. కవర్గం ఉంటే చవర్గం చెయ్యాలి. తర్వాత అల్ప ప్రాణం, పురత్తు. మహాప్రాణం ఉంటే అల్ప ప్రాణం చేయాలి. అల్పప్రాణం చేయాలి. ఇంకా రికారం ఉంటే రికారానికి ఆకారం పెట్టేసుకోవాలి. అర్థమేనా? రికారానికి ఆకారం, అంతే. తర్వాత ఏం చెప్పుకున్నాము? హలాది శేష, ఆది హల్లు మిగులుతుంది, మిగిలిన హల్లులన్నీ లోపిస్తాయి. ఓకేనా? అది తర్వాత ఇప్పుడు తస్సులో మనకి సకారానికి లోపం జరుగుతుందా జరగదా? హలంత్యం ద్వారా జరగదు. జరగదు. ఎందుకని? నా మన విభక్తో విభక్తం తుస్మాహ. సూత్రం ద్వారా. జరగదు. సో అప్పుడు ఏమైంది? అది సకారం అలాగే ఉండిపోయింది. సో అప్పుడు తహ అయిపోయింది, అవునా? సో ఇప్పుడు దీంట్లో పిత్ ఉందా? లేదు. లేదు. ఇదేంటి? లేదు. దీన్ని ఏమంటాము? అపిత్ అంటాం. అపిత్. అపిత్తు గిత్తువత్తు. గిత్తువత్ అయింది. సో అపిత్ గిత్తువత్ సార్వధాతుకము. కిత్ గిత్ ప్రత్యయం పరంగా ఉంటే ఏమన్నాము? ఈ హల్యగోహో. ఏమన్నాము? ఈ హల్యగోహు. ఈ హల్యగోహో. సో ఇప్పుడు మరి దా అనే ధాతువు ఏంటిది అసలు? ఉమ్? దా అనే ధాతువు ఏంటిది? ఆకారాంత ధాతువు కదండి. ఆకారాంత ధాతువే. అది ఈ హల్యఘోహో, అఘోహో అన్నాం అంటే ఘూ సంజకమా? భూసంచికమే. దాధా గ్వదాప్ అన్నాం మనం. ఏమన్నాము? దాధా గ్వదాప్ అంటే దా అనే ధాతువు ఉంది అందులో. సో దాన్ డుదాయి దానే అనేది ఏంటిది? అది ఘూసంజకమే. మరి ఘూసంజకంలో ఏమన్నారు? అది పని చేస్తుందా? ఈ పని చేయదు. హల్యగోహు పనిచేయదు. పని చెయ్యదు. అర్థమైందా? పని చెయ్యదు. ఈ హల్యగోహో పని చెయ్యదు. మరి ఎవరు వస్తారు? వస్తుంది. అప్పుడు ఎవరు వస్తారు? స్నాభ్యస్తయోరాతః. ఎవరు వస్తారు? నాభ్యస్తయోరాతః. అదేం చెప్తుంది? ఉమ్? అభ్యస్తం. ఈ హల్యగోహో ఎప్పుడు వస్తుంది? హల్లు ఉన్నప్పుడు కదా. మరి ఇక్కడ అలాది గిత్తు గిత్తు పరంగా ఉంటే ఈ హల్యగోహు వచ్చి ఈకారాదేశం వస్తుంది కదండి. వస్తుంది. కానీ ఇప్పుడు ఇది ఘూసంజకం. ఘూసంజకానికి పని భూసంజకం. చేయదు అన్నారు అక్కడ, అవునా? ఈ చెయ్యదు. హల్యగోహో అనేది అగోహో అన్నారు. అగోహో అంటే ఏంటి? ఘూసంజకం ఏదైతే ఉందో దానికి కాదు. ఓకే. సో మరి ఇది ఘూసంజకం ఉడుదాయి దాని అనేది, అవునా? ఘూసంజకం కాబట్టి సో మరి ఎలాగా అంటే దీనికి మరి స్నాభ్యస్తయోరాతః వచ్చింది. మరి ఇంతకు ముందు నేను ఏం చెప్పాను? అచ్చులతో ఉంటేనే అని చెప్పాను కదా. సో కిత్తు గిత్తు ఉన్నప్పుడు ఇది హల్లుతో మనకి ఉంది, కానీ ఇక్కడ పని చేయట్లేదు. ఏం పని చేయట్లేదు? ఈ ఈ హల్యగోహు హల్యగోహో పని చేయట్లేదు. సో అప్పుడు ఏం చెప్పారు? స్నాభ్యస్తయోరాతః ద్వారా దీన్ని ఏం చేయొచ్చు? ఆకారానికి స్నాలో ఉన్న ఆకారము లేదా ఈ ధాతువుల్లో ఉన్నటువంటి అభ్యస్త సంజ్ఞలో ఉన్నటువంటి ఆకారానికి. అభ్యస్తం ఏది? రెండు ఉభయ అభ్యస్తం అన్నామా? అభ్యస్తములో ఏముందంట? ఆకారం. చివరిదే చూసుకుంటాం మనం, మన చివరిది. సో అభ్యస్తములో ఉన్నటువంటి ఆకారానికి ఏం కావాలి? కిత్తు గిత్తు ప్రత్యయం ఎక్కడుంది? ఇక్కడ ఉంది పరంగా, అవునా? సో దానికి పూర్వంలోనే చూస్తాం వెంటనే ఇమ్మీడియట్ గా. సో దాంట్లో ఉన్నటువంటి ఆకారానికి ఏం కావాలంట? ఏం కావాలి? ఆకారానికి లోపము. ఆతః లోపః అంటే ఆత్. ఆత్ అంటే ఏంటి? ఆకారానికి లోపము. సో అప్పుడు ఏమైంది? దద్ తహ కలపండి. ఇక్కడ దకారం ఉంది. దకారం ఎన్నోది? అది మూడవది. మూడో దానికి ఎవరు వస్తారు? ఒకటి రావాలంటే సూత్రం ఏంటి? ఖరిజ, చరువర్ణం. సో ఖరిజ, ఖర్ ఉండాలి. సో ఖర్ అంటే ఏంటి? 2 1. మరి ఇక్కడ తా అనేది ఏంటిది? ఒకటోది, అవునా? 2 1 కదా. అంటే ప్రతి వర్గంలో రెండవ అక్షరము ఒకటవ అక్షరం.
అంటే 5 వర్గాలలో 1, 2 అక్షరాలు పరంగా ఉంటే. ఇప్పుడు మరి తా అనేది ఎన్నోదండి వర్గంలో? మొదటి ఒకటవది. ఫస్ట్ లెటర్ అది. అవునా? ఏదో ఒక వర్గంలో వర్గంలో అది ఫస్ట్ లెటర్ అది. అవునా? సో కాబట్టి ఫస్ట్ ఉంది కాబట్టి కర్ర అది. చెప్పొచ్చా కర్రని? చెప్పొచ్చు. చెప్పొచ్చు. సో అప్పుడు కర్ర ఉంది పక్కకు ఉంటే అప్పుడు ఏం చేయాలంట? ఇదాన్ని ఫస్ట్ లెటర్ గా మార్చుకోవాలి. ఇదే వర్గంలో ఫస్ట్ది. ఏమైంది అది? ఎక్కడుంది అది? దా అనేది తవర్గంలో ఉంది. తవర్గంలో ఉంది. తవర్గంలో. తవర్గంలో ఫస్ట్ది ఏంటి? తా. తా తా అంటే ఇప్పుడు దా అనేది ఏమైపోయింది? తా అయింది. ద తకారము తా తకారము దకారం తకారం అయిపోయింది. తు అయిపోయింది. సో ఇప్పుడు కలపండి ఇక్కడ. దత్తః దత్తః వచ్చిందా? దదాతి వచ్చింది. దత్తః. దదాతి దత్తః. ఇప్పుడు మళ్ళీ మూడోది చూడండి. తిప్పుతస్ ఝి. జి ప్రత్యయం ఏంటి? జి ఝి. సో ఇప్పుడు ఝీకి ఏమొస్తుంది? అది అభ్యస్తాత్. అభ్యస్తం తర్వాత వచ్చింది ఝి. అవునా? సో ఇప్పుడు ఏమైంది అది? అతి. ఏమైంది అది? అతి అతి. సో ఇప్పుడు ఏం కావాలి? ఎవరు వస్తారు? దదాతి దదాతి ఇది గిత్. ఇది గిత్ ప్రత్యయం. అకారం గిత్ ప్రత్యయం ఉన్నది. కాబట్టి ఆకారానికి లోపం. సో ఇప్పుడు దద్. అవునా? దద్. ఇది గిత్ కాబట్టి అతి. ఏమైంది అది? దద్ అతి. కలపండి. దదతి దదాతి దదాతి మంచిగా కలపండి. దదతి. ఆతి ఎక్కడ ఉంది? దదతి 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 అతి. దదతి. అర్థమైందా? దదాతి దత్తః దదతి రూపం. దదాతి అర్థమైందా అండి? దత్తః. ఓకే. సో అలా అన్నమాట. అంటే ఏంటి? ఈ దా పార్ట్ మనకి అర్థమైంది. అభ్యాసంలో పక్కన పెట్టేసుకుంటే ఇంకా దీని నుంచే చేంజెస్ వస్తున్నాయి. అవునా? ఇందులో ఉన్న ఆకారానికి లోపం మీరు చేయమన్నారు. ష్నాభ్యస్తయోరాతః. ఓకే? స్నాభ్యస్తయోరాతః. అంటే ఏంటి? అభ్యాసములో. ఇది అభ్యస్తములో. అభ్యస్తం అని చెప్పుకున్నామా? దీనికి రెండింటిని కలిపి ఏమన్నాం? మేడం అతి అభ్యస్తములు. అతి ఎలా పెట్టారు? అతి అత్తు కదా. ఏమన్నాము? జోంతః జోంతః కాదు. ఏమన్నాం? అదభ్యస్తాత్ అని చెప్పుకున్నామా? అభ్యస్తం కదా ఇప్పుడు. సారీ. ఒక నిమిషం వినండి. ఇదేంటి? ఇది అభ్యస్త సంజ్ఞ వచ్చిందన్నానా? ఈ రెండిటికి కలిపి అభ్యస్త సంజ్ఞ వచ్చింది. అభ్యస్తం తర్వాత ఉన్న ఝా ప్రత్యయానికి ఎవరు వస్తారంట? అత్. ఝా అంటే ప్రత్యయం అకారము తిప్పులో తీ ఉంటది. అంతే అతి ఒక్క నిమిషం. తిప్పు లేదు అక్కడ. తిప్పులో తీ తిప్పు కాదు. కాదు. ఒక్క నిమిషం. జకారానికి అత్ అన్నమాట. జకారానికి అత్. సో ఇప్పుడు మనకు ఉన్నదేంటి? ఝి. ఈ పెట్టండి ఇంకా. ఏమైంది అది? అతి 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 అతి. అర్థమైందా? ఇది ఎప్పుడు వస్తుంది ఇట్లాగా? అభ్యస్తాత్. అది అభ్యస్తాత్. ఓకే? అంటే ఏంటి? అత్. అద్ అంటే అత్. అత్ వస్తుంది ఎప్పుడు? అభ్యస్తాత్. అభ్యస్తము తరువాత. అభ్యస్తం ఎక్కడుంది? ఇది. దీని తర్వాత అత్ వస్తుంది. దేనికి రావాలి మరి అత్? ఝకారానికి. ఝకారస్య అంటే జకారానికి. అర్థమేనా? అర్థమైంది. అది అత్ అభ్యస్తాత్ జకారస్య ఆదేశః. అర్థమైందా? అర్థమైంది. అదండి. సో ఇప్పుడు టైం కూడా అయిపోయింది కదా. సో ఇంకేమైనా డౌట్ ఉందా ఇందులో ఎవరికైనా? డుదాయి దానే. సో ఇప్పుడు మనం చేసిందంతా తిప్పుతో పరస్మై పదితో చేసాం. ఆత్మనేపదిలో ఏమొస్తుంది మరి? దా అలాగే ఉంటది. దా ఎలా వచ్చిందో మీకు అర్థమైందా? అభ్యాసంలో మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. దా అనేది ఉంది. సో అదేం చేయాలి? దీన్ని దీర్ఘం ఉంది కాబట్టి హ్రస్వం చేయండి. హ్రస్వః. తర్వాత ఇక్కడ అల్ప ప్రాణమే ఉంది. మహాప్రాణం లేదు కాబట్టి మార్చే పని లేదు. తర్వాత కవర్గం కాదు కాబట్టి చవర్గంగా మార్చే పని లేదు. తర్వాత దీనికి రికారము లేదు కాబట్టి ఊరత్తు అవసరం లేదు. అవునా? ఇంకా అయిపోయింది. దాని క్రియ అయిపోయింది. అవునా? సో అభ్యాసంలో అయిపోయింది. మళ్ళీ దా ఉంది, తా ఉంది. ఏముంది అక్కడ? దా తా. ఈ తా ఏంటది? స్లు దాంట్లో దేని రాలేదా? మస్లు అది దివాది గణానికి అదే
దివాదిగనం కాదు ఇప్పుడు జుహోత్యాదిగనం. స్లవ్ వస్తేనే ద్విత్వం చేసుకున్నాం కదమ్మా. రైట్ అర్థమైంది అర్థమైంది. షప్పు ఎవరు తీసేయమన్నారు? శ్లు వచ్చి తీసేయమంది. సులువు వచ్చి రైట్, సులువు వస్తే ద్విత్వం వస్తుంది. ఆ, రైట్ అర్థమైంది. అదే. సో ఇప్పుడు తా ప్రత్యయం ఏంటిది? అది ఇంగిత్ ప్రత్యయం. నిత్యం. అవునా? గిత్ వత్. గిత్ వత్ కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఇందులో ఉన్నటువంటి ఆకారానికి ఏం కావాలి? హ్రస్వం చేయాలి. లోపం. లోపం చేయాలి. ఆకారానికి లోపం. లోపం ద. లోపం. ద త. సో ఇప్పుడు ఏమైంది? అది ద అనేది ఏమైపోయింది? ఖరిచ. ఇక్కడ 2 1 ఉంటే వర్గాలలో 2వ అక్షరం కానీ 1వ అక్షరం కానీ ఉంటే ఇదేమవుతుంది? 1గా మారుతుంది. అప్పుడు త్. అవునా? ఇప్పుడు తే ఎందుకు రాశాను మీరే చెప్పండి అది. సో తే ఇప్పుడు అంటే ఆత్మనేపదానం టేరే ఆ. ఆత్మనేపదం. ఆత్మనేపది కాబట్టి టిత ఆత్మనేపదానం టేరే. ఆత్మనేపది ఉంటే సరిపోదు, టిత్ లకారం కూడా ఉండాలి. అవునా? పిత ఆత్మనేపదానం టేరే. ఆత్మనేపదం అయ్యుండి టిత్ అయి ఉండాలి. అంటే ఇప్పుడు లట్. లట్టులో ఏంటి? టకారము ఇత్. సో కాబట్టి దాన్ని ఏమన్నాము? టిత్ అన్నామా? టెత్ అన్నాం. ట్ ఇత్ అన్నమాట. దాన్ని కలపండి. ట్ ఇత్. టిత్. 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 అంటే దానికి టకారానికి ఏమని పేరు పెట్టారు? టిత్. ఆ, టిత్ అని పేరు. టకారానికి ఏమని పేరు పెట్టారు? టిత్. టకారానికి టిత్ అని పేరు పెట్టిండ్రా? అయితే మరి ఆహా. ఏం కావాలి? టకారము టిత్. ఈ రెండు కలపండి. ఏమైంది? అది టిత్. ఇట్లా అయింది. అదా ఇది ఇప్పుడు? కాదు కదా. టకారానికి టిత్ అని పేరు పెట్టారా లేకపోతే టకారానికి ఇత్ అని పేరు పెట్టారా? ఇత్ అండి. ఎత్తు పెట్టి. టిత్ కాదు, ఇత్. టకారానికి ఇత్ టిత్ అయింది. సో అలా టిత్కి ఏం చేయమన్నారు? లోపం చేయమన్నారు. అందుకనే టిత్ అన్నాం. టిత్ ఆత్మనేపదం. సో కాబట్టి దాన్ని ఏమన్నాము? టిత ఆత్మనేపదం టేరే. టేరే అంటే ఏంటి? టీ భాగానికి. టీ భాగానికి ఏం చేయాలంట? ఏ చేసుకోవాలి. ఏకారం. మరి టీ అంటే ఏంటి అసలు? ఏమన్నారు? హలోంత్యాది టి. అలోంత్యాదిన అచోంత్యాదిన? అచోంత్యాది టి. చివరి అచ్చు. అవునా? ఎక్కడంట? చివరి అచ్చు చివరి నుంచి. అచ్చు. చివరి అచ్చు నుండి. మొదలుకొని నుండి మొదలుకొని. సో మొదలుకొని ఏంటిది అది? ఇప్పుడు నేను ఉన్న 5 భాగం మెంబర్స్ అంతా ఉన్నారు. టీ భాగం. 5 మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు నా దగ్గర. ఓకే, 5 మెంబర్స్ ఉంటే నేనేమన్నాను? ఫ్రమ్ సెకండ్ కమ్ హియర్ అన్నాను. ఎవరెవరు వస్తారండి? సెకండ్ నుండి మొదలుకొని మొత్తం అందరు. అవునా? సెకండ్ ఒక్కడే వస్తాడా? లేదు, అందరు మొదలుకొని. అందరు వస్తారు. ఫ్రమ్ అన్నాను కదా. సో ఫ్రమ్ అన్నాను కాబట్టి అందరు వచ్చేస్తారు. ఇంకా నేను మొదలుకొని ఇంకా మిగతా వాళ్ళందరూ అని చెప్పాల్సిన పని లేదు. ఉందా? లేదు. అక్కడ ఫ్రమ్ ఇట్ సెల్ఫ్ అది చెప్పేస్తుంది నీకు. అక్కడి నుండి అని చెప్తుంది. అక్కడి నుంచి ఇంకెక్కడి వరకు ఉన్న వాళ్ళంతా అన్నమాట కదా. సో ఇప్పుడు ఇది కూడా అంతే. టీ భాగం అంటే ఏంటి? చివరి అచ్చుని మొదలుకొని. అంటే ఏమర్థం కావాలి? మిగిలినదంతా. అర్థమైనా? సో అయితే మరి చివరి అచ్చు దేంట్లో చూస్తాము? ఇప్పుడు మనం ఏకారం దేనికి పెట్టుకున్నాం? తాలో పెట్టుకున్నాం. సో ఇందులో చివరి అచ్చు ఏంటండి? ఆ. సో మరి ఆకి ఏం కావాలంట? ఏ ఏ కావాలి. అది టీ అన్నమాట. అందులో ఉన్న అకారానికి ఏమని పేరు? టీ అని పేరు. టీ అని పేరు. సో ఇప్పుడు ఇందాక మనకు టకారానికి ఏమని పేరు పెట్టుకున్నాం? ఇత్ అని పేరు పెట్టుకున్నాం. ఇత్. అవునా? సో అట్లాగే ఇందులో ఉన్న అకారానికి ఏమని పేరు? చివరి అచ్చుకి ఈ టీ అని టీ పేరు. అని. టీ భాగాన్ని ఏం చేయాలంట? ఏ ఆదేశం చేసుకో. ఆదేశం. అంటే టీ భాగం ఎవరిక్కడ? ఆకి ఏం చేయాలి? ఏ చేయాలి. అంటే ఇప్పుడు త్ ఏ ఉంది మన దగ్గర. సో కలిపితే తే. తే. ఏ. అర్థమైందా? అర్థం. అలాగా. సో తే వచ్చేసింది. అందుకనే ఇప్పుడు మొత్తం కలిపేయండి. దత్ తే కలపండి. దత్తే. దత్తే. ఇప్పుడు మళ్ళీ చూడండి. ఇంకేమొస్తుంది ఇక్కడ? త ప్రత్యయం కాకుండా త ఆతాం ఝ. ఏంటి? ఆతాం. ఆతాంలో ఏముంది? ఆతో మొదలైంది. ఆతాం. ఆతాం అన్నప్పుడు ఇదేంటండి? గిత్ ప్రత్యయం. అవునా? గిత్ ప్రత్యయం. సో మనం చేస్తుంది ఆకు లోపం. సో ఆకి లోపం చేయాలి ఇక్కడ. దాలో ఉన్నటువంటి అభ్యస్తంలో ఏం చేయాలి? స్నాభ్యస్తయోరాతః. ఓకే, ఆకారానికి లోపం. అయితే ఇప్పుడు ఆతాంలో మనం మళ్ళీ టీ భాగం చూసుకోవాలి.
ఆత్మనేపదంలో కదా ఆతే సో ఇప్పుడు ఆతాంలో టీ భాగం ఏంటో చూడండి, చివరి అచ్చు ఎక్కడుందో గమనించి ఆ టీ భాగం ఏంటో తాలో చెప్పండి. ఆమ్ ఆమ చివరి భాగం. ఇది ఏంటి, ఇదంతా కూడా టీ అన్నమాట. టీకి ఏం చేయమన్నారు, ఏకారం పెట్టుకుంటాం. ఏకారం. సో ఈ ఆమ్ అంతా పోయి ఏమైపోయింది, ఏ వచ్చింది. అంటే ఈ ఆమ్ అనేది లేదు ఇప్పుడు. ఆత్ ఏ కలపండి, ఆతే ఆతే. సో ఇప్పుడు ఆతే వచ్చింది. ఆతే ఇక్కడ ఏముంది, ద. ఇప్పుడు ఖరిచా పని చేస్తుంది ఇక్కడ. ఖరిచాలు ఏమన్నాము, ప్రతి వర్గములో, వర్గమే లేదు అక్కడ, ఉందా? లేదు. వర్గీయ అక్షరాలు ఎక్కడ ఉంటాయి, హల్లుతో మొదలైతాయి. ఇక్కడ అచ్చుతో మొదలైంది, అది వర్గీయ అక్షరమే కాదు. అది పనిచేస్తుందా ఇక్కడ, మూడో అక్షరం ఉంటే ఒకటి రావడం పని చేయదు. పని చేయదు. సో ఇప్పుడు ఏం చేస్తారు, కలిపేసుకుంటారు. కలిపేయండి. దదాతే దత్తే దదాతే వచ్చింది. వచ్చిందా? వచ్చింది. నెక్స్ట్ ఇది చూడండి ఇప్పుడు, ఝ. త ఆతాం ఝ. ప్రత్యయం ఏంటి ఇక్కడ, ఝ. సో ఝ వచ్చేసరికి ఏం చెప్పుకున్నాము, అదభ్యస్తాత్. ఏమైంది అక్కడ, ఈ ఝాకి ఎవరు వచ్చారు ఆదేశంగా, ఇది అభ్యస్తం సంజ్ఞ కదా, దీనికి అభ్యస్తం అని పేరు కదా. అత్ అత్ ఆదేశం. అభ్యస్తం ఉంటే అత్ ఆదేశం, దేనికి, ఝాకి, ఝకారానికి. సో ఝకారానికి అత్ ఆదేశం అయితే ఇక్కడ ఝా ఉంది అంటే ఇంకో ఆ ఉంది ఇక్కడ పక్కన, అవునా? సో అప్పుడు ఏమైంది, అది అత. రాసేయచ్చా ఇక్కడ అత అని, రాయొచ్చు కదా. అత. అర్థమైంది కదా మీకు అది. ఝ, ఝ ఉంటే అత్. సో ఇప్పుడు ఝ ఉంటే అత. ఓకే. సో ఇప్పుడు అతాలో ఏంటది, అది గిత్వత్, గిత్ ప్రత్యయము. సో అప్పుడు ఏం చెప్పింది అది, ఇక్కడ అభ్యస్తములో ఉన్న ఆకారానికి లోపం. సో త్, ద, ద అయిపోయింది. సో ద అయిన తర్వాత ఖరిచా పని చేస్తుందా, తకారంగా మార్చుకోవచ్చా దీన్ని, మారవచ్చు. మారదు, అచ్చింది కదా. వచ్చింది, మారరాదు. వచ్చింది. మారవచ్చు. యా. సో ఇప్పుడు కలపండి, ఇంకా ఏం లేదు చేసేది కార్యం. ద దదత. 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 ఉత్తమం. సో దత్తే దదాతే దదతే. దదత. దదత ఎందుకు, టీ టీ భాగం చెప్పండి ఇంకా. గే అత, కితాత్మనే పదాన్ని. అత ఏంటి, ఇది దీనికి టీ భాగం ఏంటో చూడండి. అతాలో ఆ ఇక్కడ తాలో ఉన్న ఆ. తాలో తాలో ఉన్న ఆ. ఈ ఆకి టీ భాగం, టీ అని పేరు. దాన్ని ఏం చేయాలంట, టీకి ఏం చేయాలి, ఏకారం ఏ పెట్టుకోవాలి. ఏకారం పెట్టు. సో ఏ పెట్టేస్తే ఏమైంది, అది అతే. దదత. ఏమైంది, దదతే. దదతే. మీరు రూపం చెప్తున్నారు, ఏమైంది అంటే అతే అయిందని చెప్పాలి. ప్రత్యయం గురించి కూడా మనం Okay. మాట్లాడుతున్నాం. Okay. ప్రత్యయమే దదతే రాస్తే మళ్ళీ దద్దు దదతే అట్లనా, కాదు కాదు. కలిపేసినవా. అది. సో దదతే అది రూపం. అదేంటంటే ఇప్పుడు మనకు ఓకే, మీరంతా వింటున్నారు కాబట్టి మీరు ఫ్లోలో చెప్పేస్తున్నారు, కానీ అది వినే వాళ్ళకి ఏమవుతుంది, ఓ అతేకి దదతే వస్తుంది, దద్ దదతే అలా అనుకుంటారు కదా. కొత్తగా వినే వాళ్ళకి అది సరిగా అర్థం కాదు ఇంకా. సో దదతే, దత్తే దదాతే దదతే రూపాలు వచ్చాయి. దత్తే అర్థమైంది, దదాతే దదతే. అది రూపాలు. సో అది ఆత్మనేపదంలో మళ్ళీ చెప్పండి ఒకసారి, పరస్మై పదం ఆత్మనేపదం. దదాతి దదాతి దత్తః. దత్తః దత్త. అమ్మ మీరు వీటిని చూసుకొని చెప్పాలి. దత్త ఎట్లా వస్తుంది, ఇక్కడ ద. ఇప్పుడు అత్, అత్కి ఏంటి, అతి, అవునా? అతి, సో దదతి. అతి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటిది ఆకారానికి లోపం వస్తుంది, అంటే దదతి. అర్థమైందా, అది ఆ సూత్రం గుర్తు చేసుకొని ఇక్కడ క్రియను దదాతి దత్తః దదతి. దదతి. ఇప్పుడు చెప్పండి దీంట్లో. తా ప్రత్యయం గిత్ కాబట్టి అందులో ఉన్న ఆకారానికి లోపము. తర్వాత ఇది తా ఉంది, వర్గీయ వర్ణం ఉంది కాబట్టి దకారం తకారం అయిపోతుంది. సో ఇప్పుడు దత్తే. దత్తే దదాతే దదతే.
దదాతే ఎట్లా వచ్చింది ఇక్కడ? అందుకంటే ఆతాం, ఆతే, ఆతే ఆతే. కాబట్టి ఇక్కడ దాలో ఉన్నటువంటి ఆకారానికి లోపం జరిగింది. ఈ పక్కనున్న ఆతేలో ఆ అనేది ఇందులో కలిసింది. దదాతే. తర్వాత ఉమ్. ఇంకా దదతే. ఎందుకు అతే వస్తుంది జా ప్రత్యయము. సో కాబట్టి అతే, అతే ఉంది, అది గిత్వత్ కాబట్టి దద్ అతే దదతే అలా చెప్పాలి. ఓకేనా? ఉమ్. క్లియర్ అందరికి? క్లియర్ అండి. రికార్డ్ స్టార్ట్ చేసాం మనం. ఓకే, అదండి. ఇప్పుడు అర్థం చేద్దామా? ధ అనే ధాతువు కూడా అంతే. ఇంకా ఇంకో 2 నిమిషాలు ఉందమ్మా, 3 నిమిషాలు ఉంది. సో ధా ధాతువు డుధాయి ధారణ పోషణయోహో. సో ఇది కూడా సేమ్ థింగ్ అలాగే, అవునా? సో డుధాయి అదే డుదాయి రెండిటికి ఉభయపది. ఉభయపది కాబట్టి ఇప్పుడు మనం రాసినటువంటిదే రూపంని చూసుకుంటూ చెప్పేసేయండి. దదాతి, దత్తః, దదతి అనేది ఇక్కడ ఉంది. దత్తే, దదాతే, దదతే. ఇక్కడ మళ్ళీ దా ప్లేస్ లో, మధ్యలో ఉన్న దా ప్లేస్ లో ఏం చేస్తారు మీరు? మహాప్రాణ ధా పెడతారు. మహాప్రాణం ఒకటి పెట్టుకోవాలంతే. చెప్పండి ఇక్కడ ఏమవుతుందో. దధాతి, తర్వాత దధాతి, దత్తః, దధతి. మహాప్రాణం కాదు, తాకి మహాప్రాణం కాదు, తి దధతి. దధతి, దధతి. తర్వాత ఇది ధత్తే, దత్తే, ధ, ధత్తే మహాప్రాణ ధ, ధత్తే, దధాతే, దధాతే, దధతే. అది. దదతే. ఇప్పుడు ధత్తే ఎలా వచ్చింది? మనము అల్ప ప్రాణం చేసుకుంటాం కదా, ఇది ధత్తే ఎలా వచ్చింది కదా? డౌట్ వచ్చిందా మీకు? అది ఇందిర గారికి వచ్చినట్టుంది, ఆగిపోయింది అక్కడ. ఇక్కడ కూడా దత్తః అన్నాం. ఈ మహాప్రాణం ఎలా వచ్చింది? మనం అభ్యాసంలో ఏమన్నాము? అభ్యాసే చర్చ ద్వారా అల్ప ప్రాణం చేయాలి. మరి అల్పప్రాణం చేయాలి. మరి మహాప్రాణం ఎలా కనిపిస్తుంది మనకు? అర్థమవుతుందా? ధత్తః అన్నాం, సో ధత్తే అన్నాం. సో ధత్తే ఎలా వచ్చింది? దధస్తతోశ్చ. ఏం సూత్రం అది? దధస్తతోశ్చ ఏంటి? దధస్తదోచ్ఛ. దధ స్త తదోచ్ఛ. స్త ధోశ్చ, థో ఈ సూత్రం ద్వారా వచ్చింది. ఓకే, దధస్తథోశ్చ. ఓకే, దధస్తతోశ్చ ఏం చెప్తుంది? ధా ధాతువుకి, దధ్ ధాతువుకి. ఏంటి? ధా ధాతువుకి ఇక్కడ దధ అన్నాం. దధహ అంటే అక్కడ రూపం అన్నమాట. అక్కడ మనకి ఏం చెప్తున్నారు? షష్ఠి ఏకవచనంలో ఉంది అది. అయితే ధా ధాతువుకి, ఇంకోటి దధ్ అనే ధాతువుకి, ఈ 2 ధాతువులకి ఏమొస్తుందంట? ఈ ఝష్. ఏంటి? ఝష్ అంతంగా ఉంటే. ఝష్ అంటే ఏంటండి? మహాప్రాణం ఝ. ఇక్కడ ఝష్ 4 3 2 1. జస్ట్ 4th లెటరే. ఝష్ అనేది 4th లెటర్ అంతే. ఓకే, సో 4th లెటర్ చివరిగా ఉంటే, ధాలో ఏముంది? 4th లెటర్ చివరిగా ఉందా? ఈ ధా ధాతువుకి లేదు, కానీ ఇక్కడ ఆకారం చివరిగా ఉంది, అవునా? ధా ధాతువుకి అని అందుకే సపరేట్గా ఇవ్వడం జరిగింది. తర్వాత ధ, దధ్ ఏముంది? 4th లెటర్ చివరిగా ఉందా? ఉంది. సో దధ్. ఈ 2 ధాతువులకి ఏమన్నారు? ఝష్ అంతంగా ఉంటే, ఈ ఝష్ అనేది అంతంగా ఉంటే అన్నారు. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు దీన్ని సో ఈ దాన్ని అయితే చూడండి, ఫస్ట్ దీన్ని చూడండి, దానికి అంతంగా